వదలండి నన్ను వదలండి. రేయ్ ఆ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళండి. వదలండి. పద రేయ్ పద రా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ నన్ను వదిలేయండి సార్. నేను మీ గురించి ఎవరికి చెప్పను, పోలీసుల దగ్గర కూడా వెళ్ళను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. రేయ్ దీనికి టాబ్లెట్ కూడా అయిపోతావు. ఆఖరిగా దీన్నే తీసుకెళ్ళండి. నీ ముందు పోయే ఒక్క ప్రాణం చూసైనా ఎందుకు మీనన్ దారికి అడ్డొచ్చాను అని చచ్చే వరకు ఏడుస్తూనే ఉండాలి. తీసుకెళ్ళండి రా. అను, పద. ప్లీజ్ సార్ తీసుకెళ్ళండి. వదిలిపెట్టండి. అరవకు, నన్ను పద. వదలండి. సార్ సార్ ప్లీజ్ సార్. బాయ్ పెద్ద ఆయన వచ్చారు. ఇక్కడికి వచ్చాడా? అవును బాయ్, అర్జెంట్ అంట. రామస్వామి అందరూ మత్తులోనే ఉన్నారా చూడు. అలాగే బాయ్. సరే మీరు బయటికి వెళ్ళి చూస్తూ ఉండండి. అలాగే బాయ్. అలానే మన వాళ్ళకి ఫోన్ చేసి మిగిలిన ఒక్కరిని గంటలో తీసుకురావాలని చెప్పు. రాత్రికే మాల్ బయలుదేరిపోవాలి. డాక్టర్ దుబాయ్ వెళ్ళిపోవాలి. మేము చూసుకుంటాం బాయ్. డాక్టర్ రమ్మని చెప్పు. భయపడకు, నా పేరు కృష్ణ. మీకేం కాదు. మన కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి కాపాడతారు, సరేనా? అందరూ మత్తులో ఉంటే మరి మీరు? నేను వాళ్ళిచ్చిన టాబ్లెట్ వేసుకోలేదు. మా నాన్న నన్ను ఎలా అయినా కాపాడతారు. అప్పుడు వీళ్ళ గురించి చెప్పాలని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని చూస్తూ ఉన్నా. పోలీసులకి డౌట్ మొదలైంది. మీ వరకు వచ్చిన ఆ జేడీ ఇక్కడి వరకు రాదంటారా? పెద్ద ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్దామా బాయ్? చెప్పు మీనన్. జేడీ టీం రంగంలోకి దిగింది. మనకెక్కువ టైం లేదు. పని ఫాస్ట్గా ముగించుకుని టీంని ఇక్కడి నుంచి పంపించేయాలి. మీననే హెడ్ అనుకున్నాను, కానీ మీనన్ పైన పెద్దయ్య అని ఇంకెవరో ఉన్నారు. అతనే ఈ ఆపరేషన్ అంతా నడిపిస్తున్నాడు. మనల్ని పోలీసులు కాపాడినా మీనన్ దొరికినా కూడా ఆయన గురించి చెప్పకపోవచ్చు. అందుకే నేను వెళ్ళి ఆ పెద్దాయన ఎవరో కనుక్కొని వస్తా. వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వాళ్ళు నిన్ను చూస్తే చంపేస్తారు. ఏం కాదు, ఈ ప్లేస్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి వస్తా, నువ్వు సైలెంట్గా ఉండు. వెళ్ళదు కృష్ణ. ఏం కాదని చెప్తున్నానుగా. అయ్యో కృష్ణ వెళ్ళదు. ఈ మీనన్ గడు శ్రీవల్లిని కిడ్నాప్ చేసుకుని పోయిండాడు. కౌశకి ఏమో శ్రీవల్లిని తీసుకుని వస్తానని పోయిండాది. ఈయనేమో తెలిసిన పోలీసులందరితో మాట్లాడుతూ ఉండాడు. వాళ్ళు ఆ అమ్మిని కాపాడి ఆ మీనన్ గాడు దొరకకుండా ఉంటే బాగుండు. లేకపోతే ఆ మీనన్ గాడు శ్రీవల్లి ఆడ ఉండేది ఎవరు చెప్పారు అంటే వాడు ఖచ్చితంగా నా పేరే చెప్తాడు. అదే కనుక జరిగితే ఇంకేమైనా ఉండదా? మీనంతో నేను చేతులు కలిపానని నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు నాతో సంబంధాలు తెంచేసుకుంటారు. నాకేం తెలీదు. నేను వాడికేం చెప్పలేదు. నాకేం సంబంధం లేదు. నేనెవరికేం చెప్పలేదు. నేను నిషికాని. ఏ సంబంధం లేదు, ఎవరికేం చెప్పలేదు. చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నారు? అదే మా అన్న ఊర్లో ఏదో గొడవ పడతా ఉండాడమ్మి. దాని గురించి ఆలోచిస్తా ఉండా. నువ్వు వచ్చి పిలిచేసరికి ఉలిక్కి పడి అరిచేస్తుండా. ఓహో,
ఆ, అయినా మన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు ఏదేదో ఆలోచిస్తున్నారు? ఏం సక్సెస్ ఏమో కదా, రొంత అట్ట ఇట్ట అయినా జీవితం అంతా జైల్లో బతకాలా. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మీ, ఆ జగదాత్రి అమ్మి మీద గెలిచినందుకు ఆనందపడాలనో, శ్రీవల్లి పేడ ఇరుగడైనందుకు సంతోషపడాలనో తెలియక సతమతమవుతా ఉండాను. తొందర ఏముందత్తయ్య, మెల్లిగా ఆనందిద్దాం. టైంకి ఆ జగదాత్రి ఇంట్లో లేకుండా పోయింది. లేకపోతే దాన్ని వాళ్ళమ్మ గురించి ఇంకొన్ని మాటలని సంతోషించేదాన్ని. ఆ యాడికి పోయినా ఇంటికే కదమ్మీ వస్తాది, అప్పుడు చూసుకుందాంలే. అవునత్తయ్య, శ్రీవల్లిని మీనన్ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. అంటే మీనన్ లాంటి గ్యాంగ్స్టర్కి శ్రీవల్లితో ఏం పనుంటుంది చెప్పండి? అసలు శ్రీవల్లి ఆశ్రమంలో ఉందని మీనన్కెలా తెలుసు? వెతుక్కుంటూ వచ్చి మరి కిడ్నాప్ చేశాడు? ఎందుకో కందుకు చేసుంటాడులే అమ్మే, మనకేంటికి? ఆ అమ్మ అయితే ఇంట్లోంచి పోయిండదు కదా, ఒక పెద్ద సమస్య పోయిండదు మనకి, అది చాలు. కరెక్టే అనుకోండి. సరే సరే పద, కిందకు పోయి మీ మామ టెన్షన్తో ఏమైపోతుండాడో ఏందో మనము దగ్గరుండి చూసుకుందాం. పా అమ్మి. ఉమ్. ఎంకన్న స్వామి, ఏది ఏమైనా ఆ మీనన్ గాడు నా పేరు బయటికి చెప్పకుండా చూసుకో. నేను మీనంతో చేతులు కలిపానని తెలిస్తే అత్తయ్య అత్తయ్య అని నా కొంగు పట్టుకొని తిరిగే నా కోడలు కూడా నన్ను చీ కొడుతుంది. అత్తయ్య, వస్తా ఉండానమ్మే. అందరూ ఈ ఏరియా మొత్తం అక్కడక్కడ నిలబడి ఉండండి. రామస్వామి మనుషులు ఖచ్చితంగా ఇంకా కిడ్నాప్ చేయడం కోసం తిరుగుతూ ఉంటారు. ఓకే మ్యామ్. ఇంత జరిగాక పొద్దున్నుంచి పబ్లిక్గా ఇంతమందిని కిడ్నాప్ చేశాక కూడా మళ్ళీ మీనన్ కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడంటావా జడే? ఖచ్చితంగా చేస్తాడు కేడి. ఎందుకంటే పోలీస్ కేస్ ఫైల్గా మాత్రమే ఉన్న ఈ కిడ్నాప్స్ గురించి ఇంకో 2 గంటలు సిటీ అంతా తెలిసిపోతుంది. నా గెస్ కరెక్ట్ అయితే కౌశికి గారు ఈ పాటికే ఛానల్కి వెళ్ళిపోయి న్యూస్ టెలికాస్ట్ చేయడానికి రెడీ అవుతుంటారు. ఒక్కసారి ఈ కిడ్నాప్స్ గురించి న్యూస్ బయటపడితే ఆ తర్వాత ఇక పబ్లిక్ అలర్ట్ అవుతారు. కిడ్నాప్స్ చేయడం కష్టమని మీనన్కి కూడా బాగా తెలుసు. అంటే ఖచ్చితంగా ఈ గంటలోనే మళ్ళీ కిడ్నాప్లు చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి టార్గెట్లు వాళ్ళు వెతుక్కుని వెళ్లే అవసరం లేకుండా మీరే వాళ్ళకి కనిపించేలాగా నిలబడి ఉండండి. రామస్వామి ఏరియాలో తిరుగుతూ కనిపించాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఖచ్చితంగా ఇంకో టార్గెట్ కోసం వెతుకుతున్నాడు. మీరందరూ ధైర్యంగా వెళ్ళి మీ పొజిషన్స్లో నిలబడండి. ఓకే మ్యామ్. మీ అందరినీ మేం మానిటర్ చేస్తూనే ఉంటాం. మీలో ఎవరిని వాళ్ళు కిడ్నాప్ చేస్తారో మేం వాళ్ళని ఫాలో అవుతాం. మిగతా వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోండి. ఓకే సార్. హ్మ్.